నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో నేటి నుంచి సేనతో సేనానికి సమావేశాలు. 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ. డివిజన్ కన్వికా సెంటర్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహా అన్నదాన కార్యక్రమం. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి. మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. కృష్ణా జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి చాలా అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడి. రైళ్లలో దొంగతనాలకు పాల్పడే నేరస్తుడిని విజయవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి 10,61,318 రూపాయల బంగారం, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించామని రైల్వే డీఎస్పీ రత్నంరాజు వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్ 6వ నెంబర్ ప్లాట్ఫారంపై ఉన్న రైల్వే పోలీస్ స్టేషన్లో రైల్వే డీఎస్పీ రత్నంరాజు మీడియా సమావేశం నిర్వహించారు. రైళ్లలో బంగారం, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న దొంగకు సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో రత్నంరాజు మాట్లాడుతూ ఏసీ కోచ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ఖరీదైన బ్యాగులు, ఖరీదైన వస్త్రాలు ధరించి ట్రావెల్ చేస్తున్న వారిని గుర్తించి చోరీలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ ను విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుండి 10,61,318 రూపాయల విలువ కలిగిన ల్యాప్టాప్స్, గోల్డ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ వారిని గుర్తించి అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేస్తున్నామని, దీంతో రైళ్లలో నేరాలు బాగా తగ్గాయని అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే గుజరాత్ నుంచి మనకి చెన్నైకి మ్యారేజ్ పర్పస్కి ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా వీళ్ళ దగ్గర నుంచి మన విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళది గోల్డ్ ఆర్నమెంట్ ఉన్నటువంటి బ్యాగ్ కొట్టి అది దొంగతనం జరిగిందన్నమాట. అది సుమారు మనకి 70 గ్రాముల గోల్డ్తో పాటు మనకి డైమండ్ రింగు ప్లస్ అదర్ వాల్యుబుల్స్ పోవడం జరిగింది. అందులో దాని మీద మనం ఇమీడియట్గా దాని మీద ఫాలోఅప్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు జిఆర్పి విజయవాడ ఇన్స్పెక్టర్ గారు జేవి రమణ గారు, ప్లస్ ఆర్పిఎఫ్ సిఐబి ఇన్స్పెక్టర్ గారు మధుసూదన్ గారు, ప్లస్ ఈ టీం అంతా కొంచెం 2-3 టీమ్స్ కింద ఏర్పడి దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మనకి మెయిన్ క్లూస్ సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ లొకేషన్స్ తీసుకోవడం, వీటి మీద త్వరగా వెరిఫై చేయడం వల్ల మనకి ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఈ టీమ్స్ అన్నీ కూడా మరి త్వరగా సెర్చ్ చేస్తూ ఇందులో ముద్దాయినటువంటి షేక్ అబ్దుల్ రెహమాన్, ఇతను గుంటూరు వాస్తవ్యుడు. ఇతను ఏం చేశాడంటే మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ థెఫ్ట్ చేయడం జరిగింది అన్నమాట. మనకి అది క్లియర్గా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కవర్ అవ్వడం జరిగింది. దాని మీదట ఇతను ఎవరు ఏంటని చెప్పి వెరిఫై చేస్తూ అతని సెల్ ఫోన్ నెంబర్ సంపాదించి ఆ టవర్ లొకేషన్స్ వీటి ద్వారా కూడా ఇతను కన్ఫర్మ్ చేసుకొని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, ఇందులో డైమండ్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్లస్ ఇతను అంతకుముందు ఒక సెల్ ఫోన్ థెఫ్ట్లో కూడా మన దగ్గర అరెస్ట్ అయి ఉన్నాడు. అవే కాకుండా సెల్ ఫోన్తో పాటు మరికొన్ని ఈ కేసులో ఇంకొక 5 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 5 సెల్ ఫోన్తో పాటు మనకి 2 ల్యాప్టాప్స్ ఇవి కూడా ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అనమాట. ఇతను కొత్తగా ఈ నేరాలు మొదలుపెట్టి మనకి అనేక రకాలుగా మనం ఇబ్బంది పెట్టడం, రైల్వే స్టేషన్ని టార్గెట్ చేసుకుని, రైల్వేస్ని టార్గెట్ చేసుకుని దొంగతనం చేయడం జరుగుతుంది. ఇతను దొరకడం వల్ల మనం చాలా వరకు మన టీము చాలా వరకు రాబోయే రోజుల్లో క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి ఇదొక మంచి అవకాశంగా దొరికింది. ఇప్పుడు ఇదే కాకుండా ఇందులో కష్టపడి పనిచేసినటువంటి టీంకి ఈ మధ్యన జేవి రమణ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా కేసులు పట్టుకోవడం జరుగుతుంది. మీరే చూస్తున్నారు. మనకి ఈ రాబోయే 4 నెలలు, ఈ గతించిన 4 నెలల కాలంలోనే ఒక 3 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం జరిగింది.
అలాగే ఒక చిన్న మైనర్ గర్ల్ని కూడా రీసెంట్గా రెస్క్యూ చేసి ఆ పేరెంట్స్ కూడా అప్పగించడం జరిగింది. ఈ జీఆర్పీ స్టాఫ్ రమణ గారు వచ్చిన తర్వాత కాస్తంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. మన షార్టేజ్ ఆఫ్ మెన్ ఉన్నప్పటికీ కష్టపడి టీంని అందరినీ కష్టపడి పని చేపిస్తూ ఈయన కూడా వాళ్ళతో పాటు కష్టపడి పనిచేస్తున్నాడు. వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. మనకి వీళ్ళందరికీ ఈ కేసెస్లో వర్కౌట్ చేసిన వాళ్ళందరూ కూడా రివార్డ్ రోల్స్ పెట్టి మనకి తగిన విధంగా వీళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా ఆఫీసర్స్కి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి మంచి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ టీంని అందరినీ ఈ కేసెస్ అన్ని డిటెక్ట్ చేసినందుకు సుమారు మనకి ఇక్కడ 4 కేసుల్లో ప్రాపర్టీస్ డిటెక్ట్ చేశారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టిన ప్రాపర్టీస్ ఈ టీంలన్నింటిని కూడా మనకి అభినందించడం జరుగుతుంది. ఈ మొత్తం టోటల్ వాల్యూ వచ్చి మనకి 8 lakhs ప్రాపర్టీ. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా 8 lakhs మనకి గోల్డ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అవి కాకుండా తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమావేశాల్లో చర్చించనున్నారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న 10 మందిని ఎంపిక చేసి వారితో వివిధ అంశాలపై అధినేతలు మాట్లాడనున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలతో ప్రజలతో మమేకమయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున సేనతో సేనాని సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో గురువారం నుండి 3 రోజుల పాటు విశాఖలో సమావేశాలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ 3 రోజులు విశాఖలోనే ఉండి కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకులు సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న 10 మందిని ఎంపిక చేసి వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు. ఉత్తరాంధ్ర ప్రాముఖ్యత తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మున్సిపల్ స్టేడియంలో, బీచ్ రోడ్లోని వైఎంసీ హాల్లో సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అలాగే 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. తన కూతురుని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని, తాను 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, ఇంకా తనకు న్యాయం జరగట్లేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు ఆ హామీని గాలికి వదిలేశారని ఆరోపణలు చేశారు. సుగాలి ప్రీతి నిష్పక్షపాతంగా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పై పెడతామని హామీ ఇచ్చి ప్రభుత్వం వచ్చాక ఆ హామీని గాలికి వదిలేశారని ఆరోపించారు. తమ కేసు విషయమై ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తన కూతురు కేసుపై చర్చించాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు. లేకుంటే జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. గిరిజన 14 సంవత్సరాల మైనర్ అయిన నా కూతురు సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతుండగా అతి కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన విషయం మీరందరికీ తెలిసిందే. ఆ విషయంకై నేటి వరకు 8 సంవత్సరాలుగా ఒక కుంటిదాన్నైన నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి ఇప్పటికీ కూడా న్యాయం అనేది ఏ క్వశ్చన్ జరగడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్న, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది,
ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. మరి రేపు సెప్టెంబర్ 4వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని. విషయంలో న్యాయ పోరాటము ప్రీతిబాయి కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే ప్రీతిబాయి లాంటి ఆడబిడ్డలకు రక్షణ, ప్రాణరక్షణ కావాలి అని అర్థించటానికి లేకపోతే ప్రాధాయపడటానికి అడుగుతున్నామే తప్ప ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఒక పదవిలో లేనప్పుడు కర్నూలుకు వచ్చి హామీలు ఇచ్చి నేనుంటాను, మొట్టమొదట నేను ప్రీతిబాయి కుటుంబానికి న్యాయం చేస్తాను, ప్రీతిబాయి లాంటి అమ్మాయిలందరికీ నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చి తల్లిదండ్రులను ఓదార్చిపోయినావు. కరెక్ట్, మేము కాదనలేదని. కానీ ఇప్పుడు ఆ హామీలు ఏమైనాయి? హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయినాం? అప్పుడు మేము రమ్మన్నామా, మమ్మల్ని ఓదార్చమన్నామా, లేకుంటే జగన్కి ఏమైనా భయపడి కర్నూలుకు వచ్చినావా మమ్మల్ని ఓదార్చడానికి? ఇప్పుడు అందరం ఎక్కినావు, హామీలు ఇచ్చినావు, అందరి పుణ్యాన్ని అల్లుడైనట్టు అయినావు, కానీ ఆడబిడ్డలను మర్చిపోతున్నావు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ, ఒక జీవిత ఖైదీలకు, రౌడీ సీడర్లకు నువ్వు కాపాడుతున్నావు. నువ్వు బాధపడద్దు. కానీ మా ప్రాణ బాణాలు అంటే మహిళలం ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు. పొలాలకు వెళ్ళినా, ఇంట్లో వెళ్ళినా, తర్వాత ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు రక్షణ లేదు. పిల్లల్ని ఈరోజు స్కూల్కి పంపించాలన్నా కూడా భయం, హాస్టల్లో వదలాలన్నా భయం, చీకటి ఏడైతే భయం. ఏమవుతుంది? ఈ యొక్క అఘాయిత్యం మీద ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు సుగాలి ప్రీతి విషయాన్ని కర్నూలు వెళ్ళి వారి తల్లిదండ్రులకు వివరించి చెప్పి మీకు నేను తప్పకుండా న్యాయం చేస్తాను అనేటువంటి హామీ ఇచ్చి రావడం జరిగింది. అయితే ఎందుకని న్యాయం చేయలేకపోతున్నారు అనేటువంటిది అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు ఆయన ఏమైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడా? కాదు కదా. స్వయాన డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు ఆయన. అధికారం మీ చేతిలో ఉన్నాక, అధికారం మీ చెప్పు చేతిలో ఉండగా మీరు దాని మీద ఒక కమిషన్ వేయచ్చు కదా, సిబిఐ ఎంక్వైరీని మీరు ప్రకటించవచ్చు కదా. అలాంటిది కాకుండా అధికారం రావడం వరకే మాత్రమే సుగాలి ప్రీతి విషయాన్ని వాడుకొని ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం చేయాలన్న విషయానికి వచ్చేపాటికి అందరూ కూడా చాలా దూరంగా ఉండిపోయారు. కావున దయచేసి ఈ సుగాలి ప్రీతి విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరైతే దోషులు ఉన్నారో వారిని చట్టం ముందు నిలబెట్టి కరెక్ట్గా వాళ్ళకి శిక్ష పడే విధంగా మరి చేస్తారని ఆశిస్తూ, మరి సుగాలి ప్రీతి విషయంలో వీళ్ళ తల్లిదండ్రులకి, ఈ ఉద్యమం చేసేటువంటి వారందరికీ కూడా వాయిస్ ఆఫ్ మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరఫున నా పూర్తి మద్దతు తెలియపరుస్తున్నాను. వీరు ఎక్కడ కూడా ఉద్యమాలు చేసినా కూడా సుగాలి ప్రీతి విషయంలో పూర్తిగా మాలలందరూ కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడి ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నేను మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ధన్యవాదాలు తీసుకున్నాను. జై భీమ్. 64వ డివిజన్ కండ్రికా సెంటర్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండవ రోజు అన్నదానంను టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పాల్గొని ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించారు. 64వ డివిజన్ కండ్రికా సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపడుతున్నారు. గురువారం జరిగిన రెండవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలతో పాటు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయమని అన్నారు. దేవుడి ప్రసాదం స్వీకరించేందుకు
దర్శనంకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. స్వామి కృపా కటాక్షాలు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకులు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టం శెట్టి నాగఫణి, రమేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ తరపున కండ్రేగలో వినాయక చవితి ఉత్సవాలు చేయడమే కాకుండా వినాయక చవితి ఉత్సవాలు భారతదేశంలో అనేక చోట్ల జరుగుతాయి. దాంట్లో భాగంగా 15 రోజులు ప్రతిరోజు 5,000 మందికి భోజనం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అంటే దాదాపు 15 రోజులకి రోజుకి 5,000 అంటే 75,000 మంది, అంటే తర్వాత 1,00,000 కూడా అవ్వచ్చు. 1,00,000 మందికి అన్నప్రసాదం అంటే దేవుడి ప్రసాదం పేదవారు ఉండే నివసించే ఎక్కువ కండ్రేగలో మరి బోండం ఉమామహేశ్వర గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఇవాళ చూశాను నేను ఆ భోజనాలు కూడా చాలా విందు భోజనాలు చాలా మంచి మేస్త్రితో పెట్టి ఏదో మన నాసిరకంగా కాకుండా చాలా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. ఎవరికి ఇంట్లో భోజనం లేక కాదు, దేవుడి ప్రసాదం తినాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. మరి దానికి ఈ ఏరియాని ఎన్నుకొని ఎక్కువగా పేదవారు నివసించే కండ్రేగ ఏరుకొని ఇక్కడ 1,00,000 మందికి మరి అన్నప్రసాదం అందజేయడం అనేది శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడమే కాకుండా వారికి ఆ భగవంతుడు వినాయకుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఇచ్చి వచ్చే సంవత్సరానికి 2,00,000 మందికి అన్నప్రసాదం అందించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కంట్రికలో నిర్వహించడం జరుగుతుంది. 7 సంవత్సరాలుగా ప్రతినిత్యం ప్రతిరోజు ఎన్ని రోజులైతే ఈ గణపతి విగ్రహాన్ని కార్యక్రమం చేస్తామో అన్ని రోజులు నిత్యాన్నదానం అనే కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన బుద్ధ వెంకన్న గారిని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు బుద్ధ వెంకన్న గారు, ప్రతి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బుద్ధ వెంకన్న గారు. కండ్రికలో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం పెడుతున్నాం. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మా లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ డివైడ్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. నిత్యాన్నదానం చేస్తున్నాం సార్. ప్రతిరోజు 5-6 వేల మందికి నిత్యాన్నదానం చేస్తున్నాము. మాకు ఇలా పెట్టినందుకు మాకు ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండబట్టి మేము ఇలా అందరికీ పెడుతున్నాము సార్. అందరికీ ఈరోజు సాయిబాబా గారికి అభిషేకాలు జరిగాయి. రేపు ఈరోజు సాయిబాబా గారికి అభిషేకాలు జరిగినాయండి. రేపు పొద్దున్న సామూహిక కుంకుమ పూజ జరుగుతుంది. వేలాదిగా అందరూ వస్తారండి. అందరూ పాల్గొని అమ్మవారి కటాక్షాలు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా నదిలో ప్రయాణించడం కానీ, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటి పనులు చేయవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ ఓ ప్రకటన రూపంలో తెలియజేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. సాగర్ జలాశయం నుంచి వస్తున్న వరదతో విజయవాడలోని కృష్ణా బ్యారేజీకి వరద తాకిడి పెరిగింది. దీనికి తోడు హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే విజయవాడలో ఎగువన భారీ వర్షాలు పడుతుండటంతో మున్నేరు వాగు భీకరంగా ప్రవహిస్తోంది. దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లు ఎత్తిన అధికారులు 4 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో కృష్ణా బ్యారేజ్ ఎగువ, దిగువన ఉన్న ప్రాంతాలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 4.05 లక్షల క్యూసెక్ల నీరు వస్తుండగా ఇది రేపటికి 5 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, కొంతమంది స్వార్థపరులు రాజకీయ లబ్ధి కోసం అమరావతి రాజధానిపై విష ప్రచారం చేయడం చాలా దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై దుష్ప్రచారం విషయంలో తెలియక కొంతమంది భాగస్వామ్యం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అమరావతి అబద్ధపు ప్రచార భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, జస్టిస్ సునీల్ చౌదరి, ప్రముఖ చరిత్రకారుడు సాయి, అమరావతి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ సురేష్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలో అభ్యంతరాలు తెలపకుండా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి 2019 తర్వాత అమరావతికి రాజకీయ అడ్డంకులు సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రుల అమరావతి రాజధానిపై రాజకీయ స్వార్థంతో నాశనం చేయాలని కంకణంతో ఉన్నారని, అలాంటి వారికి ప్రజలు సరైన రీతిలో సమాధానం చెప్పిన వారిలో మార్పు రాలేదని చెప్పారు. వరదల సమయంలో అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పారు. అమరావతిని నీరు కార్చటమే కాకుండా దుష్ట ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. ఈ విషయంలో మీడియా కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. అమరావతి రాజధానిపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అన్యాయమని ఒంటరిగా ఏడ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది ఎవరు ఆపలేని పరిణామంగా మారింది. ప్లీజ్ మిత్రులారా, ప్లీజ్ మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ రాష్ట్ర విభజన అనే దాంతో రికన్సైల్ అయ్యారు తెలుగు ప్రజలు. ఆంధ్రులు రాజీ పడ్డారు, సరేలే అనుకున్న వారికి ఒక రాజధాని కావాలి కదా. మరి ఒక రాజధాని, అత్యద్భుతమైన స్థాయిలో డెవలప్ అయిన రాజధాని హైదరాబాద్. అక్కడ అందరి శ్రమ ఉంది, అందరి చెమట ఉంది, అందరి రక్తం ఉంది హైదరాబాద్ అభివృద్ధిలో. కానీ దాన్ని అక్కడ మిత్రులకి, తెలంగాణ సోదరులకు వదిలిపెట్టి తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ డిఎస్సి 2025 సెలక్షన్ కు సంబంధించి అర్హత పొందినటువంటి అభ్యర్థులకు ఆన్లైన్ లో కాల్ లెటర్లు పంపడం జరిగిందని, ఈ విధంగా చేయడం వలన కొంతమంది అర్హత సాధించిన వాళ్ళకి కాల్ లెటర్లు రాలేదనే అపోహలు ఉన్నాయని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి తెలిపారు. వివిధ రిజర్వ్డ్ కేటగిరీ వారు ఓపెన్ లో సెలెక్ట్ అయిన వారిని కూడా రిజర్వ్డ్ కేటగిరీలో చూపించాలని, అర్హత సాధించినటువంటి వారి సెలక్షన్ లిస్టును విడుదల చేయాలని, కేటగిరీ వారికి కట్ ఆఫ్ మార్కులను విడుదల చేయాలని కోరారు. డిఎస్సి 2025 అభ్యర్థుల గందరగోళాన్ని నివారించడానికి సెలక్షన్ లిస్టు విడుదల చేస్తూ కేటగిరీ వారి కట్ ఆఫ్ మార్కులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ డిఎస్సి 2025 పేరుతో మెగా డిఎస్సిని ప్రభుత్వం చాలా రోజుల తర్వాత నిర్వహించి నియామకాలు చేయడం చాలా ఆనందదాయకం. ఆ సందర్భంగా ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ డిఎస్సి 2025లో అభ్యర్థులు ఎదుర్కొన్న కొన్ని సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇటు కన్వీనర్ గారికి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, లోకేష్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ప్రధానంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఆన్లైన్లో సెలక్షన్ లిస్టులు పంపించడం జరిగింది. ఆ సెలక్షన్ లిస్టులు ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేదు అనే ఒక గందరగోళం అయితే ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క సెలక్షన్ లిస్టుని విడుదల చేయాలని చెప్పి కేటగిరీ వారీగా వారి యొక్క మార్కుల యొక్క కట్ ఆఫ్ మార్కుల్ని విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు రిజర్వ్డ్ కేటగిరీ కలిగినటువంటి అభ్యర్థులు ఓపెన్లో సెలెక్ట్ అయితే వాళ్ళని రిజర్వ్డ్గా కేటాయిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా వారి యొక్క అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి, అదేవిధంగా రెండో వైపు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భంలో పోస్టుల యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకున్నటువంటి సందర్భంలో అవగాహన లేక కానీ, పొరపాటును కానీ లోయర్ క్యాడర్ యొక్క పోస్టుల్ని ముందుగా పెట్టుకుని హైయర్ క్యాడర్ యొక్క పోస్టులను తర్వాత పెట్టుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులు పెట్టుకుని ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ముందుగా ఆప్షన్స్ ప్రయారిటీని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా డిస్టెన్స్ మోడ్లో విద్యను అభ్యసించినటువంటి అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్ష రాయడానికి మనం అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ వారు అర్హత సాధించిన తర్వాత మీరు డిస్టెన్స్ మోడ్ కాబట్టి మీకు అర్హత లేదని చెప్పి
కృష్ణా జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి చాలా అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ఉధృతి అధికంగా ఉందన్నారు. మధ్యాహ్నం 12:20 ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణా నదిలోకి 3.97 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారన్నారు. ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్లకు వరద ప్రవాహం చేరుకుందన్నారు. జిల్లా యంత్రాంగం అంతా వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సంబంధిత మండలాల అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. తొట్లవల్లేరు మండలంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒక SDRF బృందాన్ని పంపించవలసిందిగా కోరామన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్లో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని ఎవరైనా సరే సహాయక చర్యలకు కోసం 0867225252 అనే నెంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. సో ఇది కంటిన్యూస్గా మేము సిచ్యుయేషన్ మానిటర్ చేస్తున్నాము. మన ఏ కన్సర్న్ మండల్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మనకు మేజర్గా ఆల్రెడీ ఒక తొట్లవల్లూరులో SDRF టీమును కూడా రిక్వెజిషన్ చేశాము యాక్చువల్లీ. దీంతోపాటు మనకు కంట్రోల్ రూమ్ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫంక్షనల్ అవుతుంది. కంటిన్యూస్లీ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాం. బుడమేరు వైపు కూడాను అందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే బుడమేరు ప్రాంతంలో కొంతవరకు వర్షపాతం వస్తుంది కనుక ఆ కన్సర్న్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏ విలేజెస్ కొంచెం ముంపుకి గురైనాయి అవన్నీ కూడా అలర్ట్ చేసి పెట్టాము. రిలీఫ్ సెంటర్స్ జస్ట్ ఇన్ కేస్ వాటర్ ఫ్లో పెరిగితే ఏ ప్రజల్ని ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేయాలి అనేది కూడాను లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేయించి పెట్టడం జరిగింది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు మనం అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము యాక్చువల్లీ. లంక ప్రాంతాలు బాగా కొద్దిగా పంట నష్టం ఏమైనా జరిగింది సార్ ఈ ఫ్లడ్ వల్ల నమోదైంది? ఎడ్లంకాకు సంబంధించి అక్కడ వాటర్ ఫోర్స్ వల్ల కొంతవరకును, అంటే ఇది ఈ రోజు ప్రాబ్లం కాదు, ఇప్పుడు వరదలదని కాదు, చాలా రోజుల నుంచి ఎరోడ్ అవుతా ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో మనకు సెంట్రల్ డిజైన్ ఆఫీస్ CDO టీమ్ ఆల్రెడీ వచ్చి విజిట్ చేశారు యాక్చువల్లీ. వాళ్ళ రిపోర్ట్ బట్టి నెక్స్ట్ దానికి ఏం స్టెప్స్ తీసుకోవచ్చు అనే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇన్ ద మీన్ టైం ఏమైనా అక్కడ కూడా ఫ్లో పెరిగితే వాళ్ళని కూడా ఆ లంక నుంచి కూడా బయటికి మనం తీసుకొని వచ్చేస్తాం. సార్ యూరియా కొరత ఉంది బాగా, అంటే యూరియా వరకును మనకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నందిగామ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. పత్తి, పెసర, మినప, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గంలో పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నియోజకవర్గం ప్రవహించే కృష్ణా నదిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వైరకట్టలేరు, కీసర మున్నేరు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. కంచికచర్ల మండలంలో చెవిటికల్లు లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నియోజకవర్గంలో పత్తి, పెసర, మినప, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. నియోజకవర్గం పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలను సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖలో నేటి నుంచి సేనతో సేనానికి సమావేశాలు. 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ. డివిజన్ కన్వికా సెంటర్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహా అన్నదాన కార్యక్రమం.
విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి, మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. కృష్ణా జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి చాలా అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడి. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.